Hello everyone, this is Srikanth. Welcome to my channel, Srikanth WebTech. లాస్ట్ క్లాస్లో మనము సిఎస్ఎస్ గురించి డిస్ప్లే ప్రాపర్టీస్ అనేటివి నేర్చుకున్నాం కదా ఈ యొక్క వెబ్ డెవలప్మెంట్లో. ఈ యొక్క వీడియోలో డెవలపర్స్కి ఓకేనా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అయినటువంటి గిట్ హబ్ గురించి నేర్చుకోబోతా ఉన్నాం. ఓకేనా, ఈ యొక్క వీడియోలో కవర్ చేసేటటువంటి టాపిక్స్ ఏమేమి అంటే ఫస్ట్ వన్ వచ్చి వాట్ ఈజ్ గిట్, what is git, what is github. ఫస్ట్ టాపిక్ వాట్ ఈస్ గిithub గురించి నేర్చుకోబోతున్నాం. సెకండ్ టాపిక్ ఏమిటి అంటే హౌ టు ఇన్స్టాల్ గిithub. ఓకేనా, దీనికోసము ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలా మన దీంట్లో అనేది, ఓకేనా, మన సిస్టంలో. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏమిటంటే ఈ యొక్క గిithub లో మనము డిస్కస్ చేసేది హౌ టు క్రియేట్ రిపాజిటరీ. ఓకేనా, థర్డ్ టాపిక్ హౌ టు క్రియేట్ ద రిపాజిటరీ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ అనేది హౌ టు లింక్ ద గిట్. ఓకేనా, ఇప్పుడు మనకు డైరెక్ట్గా మనము పేజీని కూడా లింక్ అప్ చేసుకోవచ్చు. ఓకేనా, దానికోసం హౌ టు లింక్ ద గిithub. ఓకేనా, ఈ 4 టాపిక్స్ అనేటివి డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ కొలాబరేటర్స్. ఓకేనా, మీరు ఒక ప్రాజెక్ట్లో ఏ విధంగా కొలాబరేట్ చేయాలా అనేది కూడా ఈ యొక్క వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం. ఓకేనా, కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్. ఇక్కడ ఏముంది ఫస్ట్ టాపిక్, వాట్ ఈజ్ గిithub. ఓకేనా, గిithub ఇవన్నీ రెండు కూడా సపరేట్ వర్డ్స్. ఓకేనా, గిithub అనేది కోడ్ స్టోరేజ్ అండ్ కొలాబరేషన్ ప్లాట్ఫామ్. ఓకేనా, గిithub అనేది కోడ్ని స్టోర్ చేస్తుంది, అదేవిధంగా కొలాబరేషన్ ప్లాట్ఫామ్ అది. ఓకేనా, గిట్ అనేది మన లోకల్లో వర్క్ అయ్యేటటువంటి డేటాను స్టోర్ చేసేది గిట్ అనేది. ఓకేనా, అదేవిధంగా డెవలపర్స్ తమ కోడ్ని ఆన్లైన్లో స్టోర్ చేయడానికి మనము గిithub అనేది యూస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ టీమ్ మెంబర్స్తో కలిసి ఒకే ప్రాజెక్ట్లో కొలాబరేషన్ అయ్యే దానికోసం కూడా మనము ఈ యొక్క గిithub అనేది ఉపయోగిస్తాం. సింపుల్గా చెప్పాలంటే గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకేనా, లోకల్లో వర్క్ అయ్యేది. అదే గిithub అనేది గిట్ ప్రాజెక్ట్స్ను ఆన్లైన్లో స్టోర్ చేసేటటువంటి ఒక వెబ్సైట్ అని చెప్పచ్చు. ఓకేనా, అర్థమైందా? ఇది గిithub సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. నెక్స్ట్ మనకు ఫస్ట్ గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరేం చేస్తారంటే గిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలా. ఓకేనా, గిట్ బ్యాష్ అనేది మనకు ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలా. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఫస్ట్ మీ యొక్క సర్చ్ బార్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా, కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీరేం చేస్తారంటే గిట్ -v అంటే వర్షన్ అని. ఓకేనా, ప్రజెంట్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు మనము ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు నా సిస్టంలో 2.45.2 విండోస్ యొక్క వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది.
ఓకేనా. ఒకవేళ కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క గిట్ బ్యాష్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలా. మనము ఇందులోకి వెళ్ళి మన యొక్క క్రోమ్లోకి వెళ్ళి గిట్ గిట్ బ్యాష్ డౌన్లోడ్, ఓకేనా. ఇక్కడ వెళ్ళి మనము డౌన్లోడ్ చేస్తాం, ఓకేనా. డౌన్లోడ్ చేసిన వెంటనే మళ్ళీ ఆ యొక్క నెక్స్ట్ అనేటువంటి కమాండ్స్ మనకు ఇన్స్టాలేషన్లో ఇచ్చిన తర్వాత మనకు మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి గిట్ -v అనేది -v అనేది ఇస్తే మనకు ఈ యొక్క వర్షన్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా గిట్ అనేది మనము ఇన్స్టాల్ అనేది చేసుకుంటాం, ఓకేనా. దానికోసం ఇన్స్టాలేషన్ కోసం కావాలంటే నేను సపరేట్గా మరొక వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మన యొక్క గిట్ హబ్. ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా? గిట్ అంటే మనకు లోకల్లో వర్క్ అయ్యేటటువంటి యొక్క ప్లాట్ఫామ్. గిట్ హబ్ అనేది మనకు సర్వర్లో స్టోర్ అయ్యేటటువంటి ఒక ప్లాట్ఫామ్, ఓకేనా. నేను జనరల్గా డెవలపర్స్, ఓకేనా. దీనికి సంబంధించి మనము ఈ యొక్క కోడ్ని ఏ విధంగా రిపాజిటరీ అనేది క్రియేట్ చేస్తాము అనేది కూడా ఈ యొక్క థర్డ్ స్టెప్లో మనం నేర్చుకోబోతున్నాం. దానికోసం ఇక్కడ చూడండి, ఇది ఒక HTML కోడ్, ఓకేనా. దీని అవుట్పుట్ కూడా చూద్దాము. లైవ్ సర్వర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఆ యొక్క వెబ్సైట్ సంబంధించినటువంటి అవుట్పుట్. దీన్ని మనము రిపాజిటరీలో ఏ విధంగా పంపించాలా అనేది ఈ యొక్క ఇప్పుడు నేర్చుకుందాం, థర్డ్ స్టెప్, ఓకేనా. దానికోసం ఇప్పుడు ఏం చేస్తారంటే మన యొక్క బ్రౌజర్లోకి వెళ్ళి ఈ యొక్క ఫస్ట్ టైం సైన్ ఇన్ అవుతుంటే మీ యొక్క ఈమెయిల్ అనేది ఇచ్చి తర్వాత మీ మెయిల్తో కానీ తర్వాత ఫోన్ నెంబర్స్తో కానీ ఇనిషియల్గా మీకు కొన్ని డేటా అడుగుతుంది మీకు సంబంధించి, ఫోన్ నెంబర్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. గిట్ హబ్ సంబంధించి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు కొత్త రిపాజిటరీ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ రిపాజిటరీస్ అనేటటువంటి ఆప్షన్ అనేది ఉన్నది కదా, ఇక్కడికి వెళ్ళి న్యూ అనే బటన్ ఉన్నది కదా రైట్ సైడ్, ఈ యొక్క న్యూ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిపాజిటరీ నేమ్ అనేది ఎంటర్ చేయాలా, ఓకేనా. నేను ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరు వారాహి అని ఇస్తున్నా, ఓకేనా. రిపాజిటరీ నేమ్ ఇది అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏమన్నా దానికి సంబంధించి రాయంటే రాయొచ్చు. నెక్స్ట్ క్రియేట్ రిపాజిటరీ మీద క్లిక్ చేస్తాం, ఓకేనా. ఈ విధంగా రిపాజిటరీ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనము ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి మనము ఈ యొక్క టెర్మినల్ అనేది ఓపెన్ చేసుకోవాలా. టెర్మినల్ ఏ విధంగా ఓపెన్ చేస్తామంటే ఇక్కడ పైన టెర్మినల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి న్యూ టెర్మినల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా కాకుండా మనము కంట్రోల్/, ఓకేనా. ఇక్కడ 1 తర్వాత బ్యాక్/ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినా కూడా మనకు ఈ యొక్క టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇందులో గిట్ సంబంధించి మనము రిపాజిటరీకి సంబంధించి ఫస్ట్ కమాండ్ గిట్ ఇనిషియలైజేషన్ అంటారు. గిట్ ఇనిట్ అంటే గిట్ ఇనిషియలైజేషన్, ఓకేనా. ఫస్ట్ కమాండ్ దీన్ని ఎంటర్ చేయాలి. అందులో ఇనిషియలైజేషన్ కమాండ్ ఎంటర్ చేస్తే అది ఇనిషియలైజేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కమాండ్ గిట్ యాడ్ చేయాల. గిట్ యాడ్ తర్వాత డాట్ అనేది యూజ్ చేయాల. గిట్ యాడ్ డాట్ అనేటటువంటి కమాండ్ అనేది యూజ్ చేయాల. ఇప్పుడు గిట్ యాడ్ అనేది డాట్ ఇదే అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ కమిట్, ఓకేనా.
ఈ కమాండ్ అనేది ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇందులో మనం పేస్ట్ చేయాల. ఎంటర్ ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి అన్నీ కూడా మనకు ఫస్ట్ కమిట్ అనేది మన గిటబ్లోకి వెళ్ళిపోయింటాయి. మనకు ఉన్నటువంటి ఇమేజెస్ అన్నీ కూడా కోడ్ అంతా కూడా మనకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు దానికి సంబంధించినట్టు పాత్ అనేది ఇవ్వాలా. ఓకేనా, గిట్ సంబంధించినటువంటి పాత్ అనేది ఇప్పుడు ఇవ్వాలా. దీన్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా, ఎంటర్ చేస్తే నెక్స్ట్ లాస్ట్ కమాండ్ గిట్ పుష్ చేయాల. దీన్ని పుష్ చేయాల. నా యొక్క ఇదేమిటంటే ఇక్కడ మెయిన్ కాదు, నేను మాస్టర్ అనేది యూజ్ చేస్తాను, బ్రాంచ్ అనేది. ఓకేనా, కొంతమంది మెయిన్ అనేది యూజ్ చేస్తుంటారు. అలాంటి టైంలో మీరు మెయిన్ అనేది పెట్టుకొని, నేనైతే మాస్టర్ అనేది బ్రాంచ్ అనేది యూజ్ చేస్తున్నాను. దానికోసము ఇక ఇనిషియల్గా మీకు అడుగుతుంది, ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మీకు బ్రాంచ్ ఏది కావాలా, మెయిన్ కావాలా, మాస్టర్ కావాలా అనేది. ఓకేనా, నేను మాస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మాస్టర్ అనేది ఎంటర్ చేస్తున్నా. మాస్టర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి కోడ్ అంతా కూడా మనకు ఈ యొక్క గిటబ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క పేజ్ అనేది రిఫ్రెష్ చేశాను అనుకోండి, చూడండి అక్కడ ఉన్నటువంటి ఇమేజెస్, అదేవిధంగా సిఎస్ఎస్ స్టైల్స్, అదేవిధంగా index.html, మనకు HTML యొక్క index.html అనేది మెయిన్ కదా, అన్నీ కూడా కోడ్ అనేది కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. ఈ విధంగా మనము రిపాజిటరీ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా, డిపాజిటరీని క్రియేట్ చేయడమే కాకుండా మనము దీనికి లింక్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, దానికోసం ఏం చేస్తామంటే ఈ యొక్క మళ్ళీ రిపాజిటరీలోకి వెళ్ళి వారాహి కదా, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్ లో సెట్టింగ్స్ అనేటటువంటి ఆప్షన్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెబ్సైట్ URL అనేది కాపీ చేసుకోవాలి. ఇక్కడ కోడ్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ HTTPS అనేటటువంటి యొక్క URL అనేది ఉన్నది కదా, దీన్ని కాపీ చేసుకొని దీన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి మనము వెబ్సైట్ దానికి సంబంధించి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా, దానికి సంబంధించిన షార్ట్ డిస్క్రిప్షన్ కదా, దిస్ ఈజ్ వారాహి వెబ్సైట్ అన్ని ఎంటర్ చేస్తున్నా. టాపిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ టాపిక్స్ అనేది యూజ్ చేసామంటే HTML, CSS, ఓకేనా, CSS, అదేవిధంగా బూస్ట్రాప్ అనేటటువంటి టాపిక్స్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఈ యొక్క లింక్ అనేది మనము ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఆ కోడ్ అనేది కూడా మనము డైరెక్ట్గా మనకు రిపాజిటరీతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మనకు బ్రౌజర్లో కూడా మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎవరైనా కొలాబరేట్ అవ్వాలనుకోండి మీ ప్రాజెక్ట్లో, ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నది కదా, ఈ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓకేనా, ఎవరితో కొలాబరేట్ అవ్వాలంటే ఇక్కడ కొలాబరేటర్స్ ఓకేనా ఆప్షన్ ఇచ్చింది కదా, వారి యొక్క మెయిల్తో మనము కొలాబరేట్ అనేది కూడా అవ్వచ్చు. ఈ విధంగా మనము గిట్ ద్వారా మనము ఈ యొక్క ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. మళ్ళీ కోడ్ లేకొస్తే ఈ విధంగా నెక్స్ట్ ఈ యొక్క కోడ్ ఉన్నది కదా, ఈ కోడ్ని మళ్ళీ ఒక ఎంటీ ఫోల్డర్లోకి ఏ విధంగా మనము క్లోన్ అనేది చేసుకోవాలనేది చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నా యొక్క డెస్క్టాప్లో కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. న్యూ ప్రాజెక్ట్ అని నేను దాని యొక్క నేమ్ అనేది ఇస్తున్నా. ఓకేనా, ఇప్పుడు దీన్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసి
ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదు కోడ్ ప్రజెంట్. ఇప్పుడు నేను కంట్రోల్// ఇచ్చి ఇప్పుడు క్లోన్ ఏ విధంగా చేయాలంటే దానికి ఒక కమాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, గిట్ క్లోన్, అదేవిధంగా ఈ యొక్క కోడ్లోకి వెళ్ళి ఈ యొక్క HTTPS యొక్క లింక్ ఉన్నది కదా, దీన్ని కాపీ చేసి యూఆర్ఎల్, ఓకేనా, ఆ యొక్క యూఆర్ఎల్ అనేది కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసామనుకోండి, ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే అదంతా కూడా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కోడ్ అంతా కూడా మనకు ఇక్కడికి క్లోన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, వారాహి అనేది ఇందాక ఎంటీగా ఉన్నది, ఇప్పుడు అంతా కూడా కోడ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఈ విధంగా మనము గిటబ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలా, గిట్ అంటే ఏమి, గిటబ్ అంటే ఏమి, దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలా, రిపాజిటరీస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలా, లింక్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలా, అదేవిధంగా మనము ఈ యొక్క క్లోన్ అనేది, ఓకేనా, గిటబ్లో క్లోన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో మనం చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే నేను ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి, ఓకేనా, మీకు ఆల్రెడీ డిస్ప్లే ఫ్లెక్స్ గ్రిడ్ అనేది డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్ మనము ఈ యొక్క CSS ట్యూటోరియల్స్లో మనము కొత్త ప్రాజెక్ట్, ఒక ఈకామర్స్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఏ విధంగా మనము ఈ యొక్క నెట్లిఫైలో కానీ అదేవిధంగా వర్సెల్లో కానీ ఏ విధంగా డిప్లాయ్ చేస్తాం అనేది మనము తర్వాత వీడియోలో మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఏమన్నా ఈ యొక్క వీడియోకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.